చంచలమ్మ అయితే చాలా కోపంగా విజయమ్మ వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటుంది. విజయమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా అరిసి సరికి విజయమ్మ బయటికి వస్తూ ఉంటుంది. అలా విజయమ్మని చూసి, నా మీద పగ తీర్చుకోలేక నువ్వు ఇలాంటి పని చేస్తావా, నన్ను ఢీకొట్టలేక అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి విజయమ్మ అయితే చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉంటుంది. నువ్వు నన్ను ఢీకొట్టలేక నా కొడుకుని చంపేసి నా మీద పగ తీర్చుకుంటావా అని చెప్పేసి అయితే చంచలమ్మ అనేసరికి, అది కాదు, నేను చెప్పింది ఒకసారి విను చంచలమ్మ అనేత అంటూ ఉంటుంది. నువ్వు నన్ను ఇప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకోవడానికి ఎలాంటి వేను చెప్తావు, నేను నిన్ను ఇప్పుడు ఏ విధంగా నమ్మను, నువ్వు చెప్పిందల్లా అబద్ధం, నేను విన్నదే నిజం, అసలు నా కొడుకుని చంపడానికి నీకేమా ఏ హక్కు ఉంది అని చెప్పేసి అయితే అంటూ గన్ షూట్ చేస్తూ ఉంటుంది చంచలమ్మ. నువ్వు ఇప్పుడు చెప్పిందల్లా కట్టుకథలే నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక విజయమ్మ ఏం చేయలేక అలా చూసేసరికి చంచలమ్మ అయితే నా కొడుకు ప్రాణానికి నీ ప్రాణం తీయడమే సరి అని చెప్పేసి అయితే అంటూ గన్ షూట్ చేస్తూ ఉంటుంది. ఆ మాటలకి విజయమ్మ ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది చంచలమ్మ వైపు. అలా చంచలమ్మ గన్ షూట్ చేసే లోపు అక్కడికి వచ్చిన సింధూర వీలైతే అత్తమ్మ, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి, మీ చట్టం ఉంది కదా ఆవిని శిక్షించడానికి, మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోండి అనేత అంటూ ఉంటుంది. చట్టం తర్వాత నేను చేసిందే న్యాయం, ఈవిడ ప్రాణం తీసాక ఏదైనా పర్వాలేదు, నా కొడుక్కి న్యాయం జరగాలి అని చంచలమ్మతో సింధూరత అయితే అంటూ ఉంటుంది. అలా అంటూ కేశవ వీళ్ళు ఎంత ఆపినా సరే చంచలమ్మ అయితే గన్ షూట్ చేసేస్తూ ఉంటుంది. అలా గన్ షూట్ చేసేసరికి ఒకసారిగా చాలా కోపంతో గన్ అయితే షూట్ చేసేస్తూ ఉంటుంది చంచలమ్మ. అలా షూట్ చేయగానే బుల్లెట్ వెళ్తూ ఉంటుంది. ఇక సింధూర వీళ్ళందరూ అయితే చూసి షాక్ అవుతూ ఉంటారు. అమ్మో, ఏం జరుగుతుంది ఇప్పుడు, విజయంని అత్తమ్మ చంపేస్తే అత్తమ్మ జైలుకి వెళ్తే అత్తమ్మ పరిస్థితి ఏంటి అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక కేశవ వీళ్ళందరైతే చూసి షాక్ అవుతూ ఉంటారు చంచలమ్మ చేసిన పనికి. ఇక విజయమ్మ వాళ్ళ కూతురు అందరూ అయితే అలా చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటారు. షాక్లో అందరూ ఉండిపోతూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే కోపంతో రగిలిపోతూ గన్ షూట్ చేస్తుంది.